హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జీ టెక్స్ అండ్ గేమింగ్స్. నేను ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ మేకర్ ఎలా తయారు చేసారో నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఆయన ఎలా క్రియేట్ చేసినా కూడా ఈ వీడియోలో చెప్తున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఇప్పుడు మీరైతే ప్లే స్టోర్కి అయితే వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళి పిక్సెల్ యాప్ అయితే సెర్చ్ చేయండి. ఇక ఫస్ట్ టైంగా పిక్సెల్ యాప్ అయితే సెర్చ్ చేయండి. నేను అలా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఓపెన్ అయితే చేసేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది వస్తుంది. దాని అయితే డిలీట్ చేసేయండి. ప్లస్ కింద కనిపిస్తుంది, దాన్ని డిలీట్ చేసేయాలి. ఇప్పుడు మీరు ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా, ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళి మీరు ఇక్కడ ఇమేజ్ సైజ్ ఉంది చూసారా, ట్రాన్స్పరెంట్ పక్కన, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ బ్యానర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే అయితే నొక్కేసేయండి. అండ్ మీరు ఇప్పుడు మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి ఛానల్ ఆర్ట్ సైజ్ అని కొట్టండి. ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, దాని మీద అయితే ఛానల్ ఆర్ట్ సైజ్ అయితే కొట్టండి. కొట్టాక ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ థర్డ్ ఉంది కదా, బ్లాక్ కార్డ్ది, అదైతే వచ్చేసేయండి. ఇక్కడ థర్డ్ దాని మీద ఒక్క నిమిషం ఆగండి, నా నెట్ స్లోగా ఉంది. ఇక ఫస్ట్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేసేయండి. దీని అయితే డౌన్లోడ్ చేసేయండి. అండ్ డౌన్లోడ్ చేశాక మళ్ళీ పిక్సెల్ యాప్కి అయితే వెళ్ళండి. పిక్సెల్ యాప్కి అయితే వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసిన ఇమేజ్ అయితే ఉంటుంది, దాని మీద అయితే ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి దాన్ని అయితే తేవండి. తెచ్చని చూసారా. అండ్ మీకు ఏం స్కిప్ చేయకుండా, ఏం కదిలేకుండా దీన్ని కొంచెం పెంచేయండి. కరెక్ట్ ఉండాలి. ఇలా కరెక్ట్గా పెంచాక ఇక్కడ 2 ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ తాళం అయితే ఇవ్వండి. ఇలా క్లిక్ చేశాక మళ్ళీ దాని మీద క్లిక్ చేసి ఇలా చేయండి. చేశాక ఇలా ఉంది కదా, ఇప్పుడు అండ్ మళ్ళీ క్లిక్ చేసి ఇమేజ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇమేజ్ క్లిక్ చేశాక ఇక్కడ ట్రాన్స్పరెంట్ అయితే ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ లాస్ట్కి ఇలా కదిలిస్తే ఒపాసిటీ అనేది అయితే ఉంటుంది. ఇందులో ఇక్కడ థర్డ్ ఉంది కదా, రౌండ్ది, థర్డ్ దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఒపాసిటీ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఒపాసిటీ అనేది తగ్గించుకోండి. తగ్గించాక మీకు ఇష్టమైన ఫోటో కూడా పెట్టుకోవచ్చు. నేను ఒక డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకున్నాను ఒక ఇమేజ్, నేను అదైతే డౌన్లోడ్ చేసుకున్నాను. అదైతే పెట్టుకుంటున్నాను. మీకు కూడా వేరే పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక నేనైతే ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను, పెట్టుకుంటున్నాను. ఇమేజ్ పెట్టాను చూసారా, ఇలా ఇమేజ్ అయితే వచ్చింది నాకు. అండ్ ఈ ఇమేజ్ క్లిక్ చేసి నేను ఇంకొంచెం ట్రాన్స్పరెంట్ అయితే తగ్గిస్తున్నాను. ఒపాసిటీ అయితే తగ్గిస్తున్నాను. లైట్గా కనబడితే చాలు, అది ఓన్లీ మన ఆర్ట్ మేకర్ కోసమే. ఇప్పుడు ఇలా తీసుకున్నాక మీకు కరెక్ట్గా మిడిల్లో కొంచెం లైట్గా అయితే ట్రాన్స్పరెంట్ ఒపాసిటీగా ఇలా కనిపిస్తుంది చూడండి. కరెక్ట్ దాని మీద పెట్టాలి, ఎక్కువ ఏం కూడా పెట్టకూడదు. అండ్ ఏదైనా ఒక టెక్స్ట్ అయితే పెట్టేద్దాం. ఇప్పుడు టెక్స్ట్ అయితే పెట్టేద్దాం. నా ఛానల్ నేమ్ అయితే పెడుతున్నాను. ఆర్జీ టెక్స్ అండ్ గేమింగ్ అయితే పెట్టాను. కరెక్ట్ ఇక్కడ మధ్యలోనే రావాలి, ఎక్కువ రావద్దు, తక్కువ రావద్దు. మన లేయర్ అనిపిస్తుంది చూడండి, లేయర్లో చాలా తక్కువ ఇలా పెట్టారా. ఇప్పుడు మీకు కలర్స్ కావాలంటే ఎడిట్ మీద నొక్కండి. ఎడిట్ మీద నొక్కాక ఇక్కడ టెక్స్ట్ అనేది ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంటాయి, ఇలా అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయక మీకు ఏ సైజు కావాలనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ సైజ్ ఉంది చూసారా, ఇంత పెద్దగా కూడా పెట్టుకోవచ్చు, ఇంత స్మాల్ కూడా పెట్టుకోవచ్చు. నాకైతే 36 అయితే పెట్టుకున్నాను నేను. ఇంకెక్కువ అంటే ఎక్కువ పెట్టేసుకోవచ్చు.
ఇంత మినిమం అయితే ఇంత చాలుద్ది మనకి. అండ్ కరెక్ట్ అవుట్ కోట్ లేయర్ కనిపిస్తుందా, నాకైతే కనిపిస్తుంది కొంచెం. దాన్ని కరెక్ట్ పెట్టండి. నేనైతే కరెక్ట్ పెట్టాను. అండ్ ఇక్కడ కలర్ ఉంది చూసినా, కలర్ మీద నొక్కండి. మీకు ఏ కలర్ కావాలో అదైతే క్లిక్ చేసుకోండి. ఇలా కూడా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు కలర్ ఉంది, గ్రాడియంట్ ఉంది. నేనైతే గ్రాడియంట్ మీద క్లిక్ చేశాను. పర్పుల్ మీద క్లిక్ చేసి ఇంకా వేరేలాగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పైన చూసారు, ఇలా 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 క్లిక్ చేసుకోవచ్చు మనం. నేనైతే 4th వన్ అయితే తీసుకున్నాను. ఇలా అయితే పెట్టుకుంటున్నాను. ఇలా వస్తుంది. టిక్ అయితే పెట్టాను. టిక్ పెట్టాక ఇప్పుడు మీరు టిక్ పెట్టారా, ఆ పిక్చర్ మీద అయితే ఇలా క్లిక్ చేసి ఇలా కరెక్ట్ చూడండి, కరెక్ట్ పెట్టాలి. అండ్ మనకి ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే ఉంటుంది కదా. మళ్ళీ ప్లస్ టెక్స్ట్ మీద వెళ్ళి ఆ టెక్స్ట్ మీద క్లిక్ ఎడిట్ అని వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై ఛానల్ అయితే సెర్చ్ చేయండి, కొట్టండి. ఛానల్ అని అయితే నేనైతే ఛానల్ అది 2 మై దగ్గర 2 మై ఉండండి. 2మైలో సైజ్ కొంచెం స్మాల్ చేస్తున్నాను. మై ఛానల్ కలర్ అయితే సెట్ చేసుకోండి. నేను గ్రాడియంట్ చేసుకుంటాను ఎప్పుడైనా. ఇలా అయితే పెట్టుకున్నాను. అండ్ మళ్ళీ ఇప్పుడు మీరు ఇలా క్లిక్ చేసేయండి. మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి ఎడిట్కి వెళ్ళి ఛానల్ అయితే పెట్టండి. ఇలా ఛానల్ పెట్టాక ఇందులో మళ్ళీ సైజులోకి వెళ్ళి స్మాల్ చేయండి. కరెక్ట్ అయితే వచ్చింది. ఇలా క్లిక్ చేసేయండి. మళ్ళీ ఇప్పుడు మీరు దాని మీద క్లిక్ చేసి కలర్స్కి అయితే వెళ్ళండి. గ్రాడియంట్ ఇప్పుడు ఏది క్రియేట్ చేశానో దాని మీద క్లిక్ చేసి కరెక్ట్ అయితే పెట్టేసేయండి ఇలా. అండ్ ఇప్పుడు మళ్ళీ మీరు టిక్ కొట్టేసి ఇంకా మీ ఇష్టం అని మీకు ఏం టెస్ట్ అంటే రోడ్ టు 500K, రోడ్ టు 100K అండ్ రీచ్ టు 1000 సబ్స్క్రైబర్స్. నా ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ కూడా కాలేదు. మీరు లైక్ చేస్తారని, షేర్ అండ్ కామెంట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకోటి ఉంది. అండ్ ఎవ్రీ 2 days 5 PM ఐఎమ్ కీపింగ్ వీడియో అలా ఉంటుంది కదా, అలా అయితే అది కూడా పెట్టండి. మీకు అలా డైలీ అయితే వీడియోస్ పెడితే అలా అయితే పెట్టండి. నేనైతే ఎవ్రీ 3 days 8 PM. మీరు స్లో చేయండి, టైం అయితే తీసుకోండి. 8 AM ఎవ్రీ 3 days 8 AM video is up. 3 days 8 AM I am keeping video.
అయితే చేయండి. అండ్ ఇక్కడికి మళ్ళీ సైజులోకి వెళ్ళండి, స్మాల్ చేయండి. ఇలా చూసారా, ఇలా. అండ్ ఇప్పుడు మనకి దాని మీద క్లిక్ చేశాక కలర్స్లోకి అయితే వెళ్ళండి. కలర్స్లో మీకు ఇష్టమైన చేసుకోవచ్చు. నేను ఈసారి ఈ బ్లూ ఇదైతే క్లిక్ చేస్తున్నాను. ఇలా అయితే క్లిక్ చేసుకుంటున్నాను. అండ్ ఇలా క్లిక్ చేశాక ఇప్పుడు మీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు మనకు అలా వద్దండి, ఎవ్రీ వీడియో 3 days 8 AM అయితే నేనైతే పెడుతున్నాను. ఇలా వద్దు, టెక్స్ట్లోకి వెళ్ళండి. కొంచెం లేట్ అవుతుంది వీడియో, ప్లీజ్ ఓపిక అయితే పేషెన్స్ లెక్క అయితే ఉండండి. అండ్ ఇక ఎడిట్ అయితే చేయండి, ఎవ్రీ వీడియో 3 days 8 AM. అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇప్పుడు మీరు కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. వీడియో కొంచెం లేట్ అవుతుంది, అందుకే నేను ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇలా అయితే చేశాక టిక్ కొట్టండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నేనైతే ఇంకోటి రాస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ మీ అని అయితే రాస్తున్నాను. మీ ఇష్టమైనట్టు మీరు చేసుకోవచ్చు. కొంచెం తగ్గిస్తాం. కరెక్ట్. ఇప్పుడు మనకి మధ్యలో ఒక బాక్స్ లైన్గా కోడింగ్ కనిపిస్తుంది, అది దాటద్దు. అండ్ దీనికి ఒక కలర్ అయితే చూద్దాం. కొంచెం అయితే ఇలా చేస్తున్నాను నేను. అండ్ ఇప్పుడు కలర్ అయితే చూద్దాం. ఈసారి కలర్ అయితే బ్లూ చేద్దాం. ప్లీజ్ సపోర్ట్ మీ అని అయితే పెట్టేద్దాం ఇలా. అండ్ ఇంకోటి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ అయితే చేయండి గైస్. అండ్ నేను కూడా అది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు కూడా మీకు ఎలాంటి వీడియో కావాలో కింద అయితే అప్లోడ్ చేయండి, నేను చేస్తాను ఆ వీడియో. అండ్ ఇప్పుడు మీరు టెక్స్ట్లోకి అయితే వెళ్ళండి. మీకు తెలుగులో అయితే సెర్చ్ చేయండి. తెలుగు అయితే సెర్చ్ చేస్తున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో అయితే తెలియజేయాలి అని అయితే రాశాను. అండ్ ఇప్పుడు నేను టెక్స్ట్లోకి వెళ్ళి స్మాల్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా చూడండి. ప్లీజ్ సపోర్ట్ మీ అనేది కొంచెం ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనండి. ఇక్కడ దాంట్లో ఇంకా డార్క్ చేసుకోవచ్చా అనేది చూద్దాం. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది ఇలా పెట్టేశాక దీన్ని ఏబీస్ వెంటనే చూద్దాం. ఓకే, ఇలా అయితే పెట్టేస్తున్నాను. కలర్ చేంజ్ చేసుకుందాం. ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే అవ్వద్దు. అండ్ కలర్ అయితే చేంజ్ చేసుకుందాం. ఇప్పుడు కలర్ నేను ఇలా కలర్లోనే చేస్తాను.
ఈ కలర్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ మీకు ఎలా కూడా చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఇలా చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, నేను చేస్తున్నాను. చూడొచ్చు ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చేసుకోవచ్చు. ఇది కొంచెం పైకి అయితే జరుపుతున్నాను. నేను కొంచెం స్మాల్ చేద్దాం. దీన్ని కొంచెం కిందకి చేద్దాం. అండ్ దీన్ని కొంచెం దీన్ని కూడా కిందకి చేద్దాం. చూడొచ్చు ఇలా. ఇలా ఒక్క నిమిషం ఆగండి. చూశారు కదా, ఇలా కొంచెం దీన్ని పైకి జరుపుతాం. ఇలా అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీకు ఇంకా వేరేలాగా కూడా కావాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. చూపిస్తాను ఆగండి. వీడియో లేట్ అవుతుంది కానీ మీకు చూపిస్తాను. ఇలా షాడో కావాలంటే షాడో, ఇలా రెడ్ కావాలో ఏది కావాలంటే అది మీకు వస్తుంది. నేను గ్రీన్ చేస్తాను. ఇందులో చూడొచ్చు ఇలా. ఇంకా ఇన్నర్ షాడో కూడా చేసుకుందాం. బ్లాక్ బెస్ట్, బాగుంది బ్లాక్. ఓకే, బ్లాక్ అయితే పెట్టేద్దాం. ఎంబోస్ కూడా చేసుకోండి. ఎంబోస్ అవసరం లేదు. ఎంబోస్ అయితే అవసరం లేదు. ఇది ఏముంది చూద్దాం. ఇది కూడా అవసరం లేదు. స్ట్రోక్ అయితే చేసుకోండి గాయస్. స్ట్రోక్ అయితే చేసుకోండి. కొంచెం సెట్ చేసుకోవడానికి ఇప్పుడు మన తెలుగులో కూడా కొంచెం చేద్దాం. అవుట్ కోటింగ్, ఇన్ కోటింగ్. షాడో పెడదాం. షాడో కలర్ రెడ్ బాగుంది. అండ్ ఇది కూడా ఇది అవసరం లేదు. అండ్ ఇన్నర్ షాడో కూడా కంపల్సరీ ఉండాలి. ఇన్నర్ షాడో ఇలా బాగుంది. 3D టెక్స్ట్ డాటా చూద్దాం. 3D టెక్స్ట్ రాజు టెక్స్ట్కి పెడదాం. 3D టెక్స్ట్. దరిద్రంగా ఉంది. ఓకే, ఇలా అయితే పెడుతున్నాను. కొంచెం కింది కన్నా. ఓకే, ప్లీజ్ సపోర్ట్ మీ. అంత బాగా కనపడట్లేదు కాబట్టి దీన్ని కూడా చేద్దాం. ఇంకోటి నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే పెట్టాను. దీన్ని ఇప్పుడైతే సేవ్ అయితే చేసుకోండి. చూడండి ఇక్కడ ఇదైతే క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అనేది క్లిక్ చేయండి. సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక అండ్ ఈ వీడియో కొంచెం లేట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేనైతే ఎలా అప్లోడ్ చేసారో అయితే ఎలా అప్లోడ్ చేసారో అయితే పెట్టబోతున్నాను. ప్లీజ్ నెక్స్ట్ వీడియో అయితే చూసేయండి.